హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్లో ఈరోజు స్టాక్ గురించి మాట్లాడుకుంటే కనుక స్టాక్ అనేది గత 2-3 రోజులుగా స్టాక్ అనేది తక్కువగానే వస్తుంది. రీజన్ ఏమంటే అది అందరికీ తెలిసిన రీజన్. మెయిన్ రీజన్ ఈ టెంపరేచర్ ఏమైందంటే గత 4-5 రోజులుగా నిన్న మొన్న వర్షాలు అక్కడక్కడ పడింది. దానివల్ల నార్మల్గా ఉండేటువంటి 35 డిగ్రీలు అనేది 32-31 డిగ్రీకి వచ్చింది. కాబట్టి టెంపరేచర్ తగ్గింది కాబట్టి కాయలు తోటలో మాగేది కూడాను తక్కువైంది. అప్పుడు మార్కెట్ కాయలు వచ్చేది కూడాను తక్కువైంది. కాబట్టి ఇక్కడ మార్కెట్ స్టాక్ అనేది తగ్గింది. ఇక ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేసే రేట్ ఏమంటే కనుక మదనపల్లి రేట్లో తక్కువ ఉంది. కాబట్టి 27 కేజీల బాక్సు 1500, 1600 రూపాయలు మ్యాక్సిమం పోతాయి. ఏదైనా 1-2 లాట్లు మాత్రం ఈరోజు 1700 పోయేదానికి ఛాన్స్ ఉందని వెయిట్ చేసి చూస్తాం. ఎందుకంటే డిమాండ్ ఉంది కాబట్టి 1300 ఇంకా 1400, 1500 అనేది ఖచ్చితంగా పోతాయి. 1-2 లాట్లు మాత్రము 1600 క్వాలిటీ ఉంటే 1700 పడేదానికి ఛాన్స్ కూడా ఉంది. వెయిట్ చేసి చూస్తాం. మన ఎక్స్పెక్టేషన్ అయితే ఈరోజు మదనపల్లి మార్కెట్లో 1700 రూపాయలు. ఇక కోలార్ మార్కెట్ విషయానికి వస్తే కనుక కోలార్ మార్కెట్లో నిన్న యావరేజ్ 700 ఇంకా 800, 820 వరకు ఎక్కువగా యావరేజ్ నడిచింది. టాప్ అక్కడక్కడ ఏదో ఒక మండీలో 850, 860 పడింది. కానీ యావరేజ్గా 750 ఇంకా 800 పడింది. ఈరోజు మన యావరేజ్ చూస్తే కనుక 800 నుండి 800 రూపాయలు, 850 రూపాయల వరకు ఎక్కువగా పడుతుంది. ఏదైనా ఒక మండీలో 900 పడేదానికి ఛాన్సెస్ అనేది ఈరోజు కూడా ఉంది. మొత్తంగా చూస్తే కనుక మన టార్గెట్ మదనపల్లి మార్కెట్లో 1500 నుండి 1700, అదేవిధంగా 800 నుండి 900 రూపాయలు పోయే ఛాన్సెస్ అనేది 15 కేజీల బాక్సు ఎక్కువగా ఉందండి. ఇది మన ఎక్స్పెక్టేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.